బ్లాగ్ మొత్తం చూసేటోళ్ళకి అర్థమవుతుంది. నేను స్టార్టింగ్లో చెప్పా అని చెప్పి, కానీ అయినా చెప్పేస్తున్నా, ఈ రోడ్లో పోయినాడు మొగోడు. మీరు ఎప్పుడైతే మన లే ట్రిప్కి వస్తారో, ఇది మన నిన్నటిది ఒక వీడియో ఉంది నా దగ్గర, మొత్తం జాతర. ఆడ ఒక పురుగు కూడా ఉండదు నార్మల్ టైంలో. లాస్ట్ 20 minutes ఒక్క కార్ ఒక్క బైక్ కనిపించలేదు, మొత్తం అంతా సుమ్సామ్. కంటెంట్ గైస్, కంటెంట్. ఇందుకోసమే ఈ హర్యానా కొడుకు అయ్యాడు. హర్యానాడా నిజంగా వీళ్ళకున్నంత తీట ఎవ్వనుకుండదు. షట్ బ్రో చేయనే. శుభోదయం అందరికీ. ఫస్ట్ అందరికీ నమస్తే, నేను మీ రైడర్ తేజ. ఈరోజు డే 2 ఆఫ్ మన జర్నీ. యాక్చువల్గా అయితే నేను మనాలికి వచ్చి 2 days అవుతుంది. మొన్న నైట్ వచ్చిండే, మొన్న నైట్ వచ్చిన, అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే మొత్తం డే అంతా వర్షం పడ్డది. ఎట్లా వర్షం పడ్డది అంటే బయటికి పోవడానికి వీలు లేకుండా ఉండే. అండ్ దాని తర్వాత రోజు నిన్న కొంచెం బయటికి పోయి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అసలు బయట సిచ్యువేషన్ ఎట్లుంది ఏం సంగతి అన్ని కనుక్కొని వచ్చిన. అండ్ మీరు ఎప్పుడైతే మన లే ట్రిప్కి వస్తారో, ఇది మన స్టే అనమాట. సో మన తెలుగు వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్, మనల్ని ఎవరైతే ఫాలో చేస్తారో, వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనాలిలో ఎలాంటి ఇబ్బంది కాకుండా మీకోసం ఇది హోటల్ కూడా తెలవాడు పెట్టినా నేను. సో ఇక్కడనే మనకి పార్కింగ్ ఉంటుంది. మీరు మోటార్ సైకిల్ మీద టైర్డ్ అయి వస్తారు, నాకు తెలిసి. నేను కూడా ఒక రైడర్ని కాబట్టి నార్మల్గా మనం టైర్డ్ అయ్యి ఈ ప్లేస్ దాకా వస్తాం. ఈ ప్లేస్కి వచ్చి బండి పార్క్ చేయగానే మనకి ఇమీడియట్గా మన హోటల్ ఉండాలి. ఒకవేళ పార్కింగ్ ఎక్కడనో ఉండి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి హోటల్ దగ్గర రావాలంటే కష్టంగా ఉంటుంది. సో దానికోసమే ఇగో మొత్తం పార్కింగ్ తోటి మనకి ప్లేస్ ఉంది. మీరు కార్లు వచ్చినా బైక్స్ వచ్చినా 20-30 బైక్స్ కూడా ఆరామ్సే పడతాయి అనమాట. అండ్ రూమ్స్ కూడా సూపర్ కంఫర్టబుల్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లదాఖ్కి బయలుదేరుతున్నాం. ఆల్రెడీ నా బైక్ పైన నేను లగేజ్ అంతా పెడుతున్నా. ఇది మన బైక్. అండ్ మన బైక్ పైన కోల్డ్ స్టార్ట్ చేసిన అనమాట. కోల్డ్ స్టార్ట్ అయిపోగానే లగేజ్ అంతా పెట్టేస్తా, టాప్ బాక్స్ ప్యానర్స్ అన్నీ పెట్టేసి వీడికి వెళ్ళి సీదా మనం మోటో బ్లాగింగ్లో చెప్తా. ముంగట ముచ్చట ఇంకా చాలా ఉంది. అంత ఈజీగా మనం లదాఖ్ రీచ్ కాము, ఇంకా చాలా కథ ఉంది. ఇన్నర్ లైన్ పర్మిట్ ఫ్రమ్ హియర్ నాట్ రిక్వైర్డ్. హూ సెడ్? No, it's not required. So after entering Leh we want. No, after entering. సో ఇక్కడ నుంచి ఇన్నర్ లైన్ పర్మిట్ కూడా అవసరం లేదు. చాలా మందికి డౌట్ ఉంటుంది మనాలి నుంచి వచ్చేటప్పుడు ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలా అని చెప్పి. ఇన్నర్ లైన్ పర్మిట్ కూడా అవసరం లేదు. మీరు లేక్ వచ్చిన తర్వాత ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలి. నాది కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ ఇంతవరకు నేను అప్లై చేయలేదు, బట్ లేక్ వెళ్ళిన తర్వాత అప్లై చేసుకుంటాను. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురువు. మనము పని చేద్దాం, మిక్సప్ చేద్దాం. 360 ఇంకా దీన్ని మిక్సప్ చేద్దాం. సో 360 రికార్డింగ్. 3, 2, 1 గో. సో మనం ఇప్పుడు మనాలి నుంచి బయలుదేరుతున్నాం. మన ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే, బేసిక్గా మనాలి అంటే లే రీచ్ కావడానికి మనకి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి శ్రీనగర్, ఇంకోటి మనాలి. శ్రీనగర్ నుంచి కూడా మనకు ఒక హై మౌంటైన్ పాస్ ఉంటుంది, అది క్రాస్ చేసి వెళ్ళాలి. దాని పేరు జోజిలా. అండ్ మనాలి నుంచి వెళ్తే మాత్రం మనకి మొత్తం 1, 2, 3 రూట్స్ ఉన్నాయి. ఈ 3 రూట్స్ పేర్లు చెప్పా, ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ ఇన్ఫర్మేషన్. మీరు జస్ట్ వీడియో చూస్తారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, పోతారు. కొంచెం గూగుల్ సెర్చ్ చేయండి. సో ఈ 3 రూట్స్లో నేను ఆల్రెడీ 2 రూట్స్ నేను ఆల్రెడీ చేసేసిన. 3rd రూట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇక్కడ నుంచి శ్రీనగర్కి తీసుకెళ్తుంది. కానీ శ్రీనగర్కి ఏదైతే రూట్ తీసుకెళ్తుందో అది సేఫ్ కాదు, అది వరల్డ్స్ డేంజరస్ హైవేలలో ఒకటి. అండ్ ఇంకోటి వచ్చేసి రెగ్యులర్ రూట్, అందరు పోయేది మీకు కూడా తెలుసు. మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే కూడా అక్కడికెళ్ళి తీసుకెళ్తుంది మనాలి నుంచి. అండ్ ఇంకొక రూట్ ఏదైతే ఉందో అది స్పెషల్ రూట్, అది 2023లో నేను చేసిన. సో 2023 బ్లాగ్స్ ఎవరికైనా గుర్తుంటే వాళ్ళు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈరోజు మళ్ళీ సేమ్ అదే రూట్ తీసుకోబోతున్నా. ఏ రూట్ ఏం సంగతి అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను నేను. కాకపోతే ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, మనకి ఆ రూట్ ఓపెన్ ఉందా ఓపెన్ లేదా. రోడ్ అయితే ఓపెన్ లేదు, కానీ 4x4కి అయితే ఓపెన్ ఉంది. అది మరి ఇప్పుడు మన బండి ఎట్లా తీసుకెళ్తాం, ఏం చేస్తాం, ఇది అక్కడికి వెళ్ళేదాకా మనకు తెలియదు. నిన్నటి నుంచి నేను అంతా ఎంక్వైరీ చేసి పెట్టుకున్నా ఎట్లా పోవాలి ఏంది అన్నది. కానీ ఎక్కడ పోయినా సరే మళ్ళీ దారి అనేది దొరుకుతలేదు. లెట్స్ సీ. ఇక్కడ చూడండి, మొత్తం అంతా హిమాలయ మౌంటైన్స్.
ఇప్పుడు మనం మనాలి ఈజ్ లైక్ ఫుట్ హిల్స్ అనమాట. మౌంటైన్స్కి, హిమాలయ మౌంటైన్స్కి ఇటు సైడ్ ఉంటుంది. ఆ హిమాలయ మౌంటైన్స్ దాటి వెళ్ళాలి. ఆయన పైన ఉన్న మౌంటైన్స్ రేంజ్ని, అంటే హైయెస్ట్ పీక్ని రోతాంగ్ పాస్ అంటారు. ఒకప్పుడు అయితే రోతాంగ్ పాస్ అందరికీ ఓపెన్ ఉండే, బైకర్స్కి, కార్స్కి. ఈ అటల్ టన్నల్ లేనప్పుడు అందరూ అదే క్రాస్ చేసి వెళ్తుండే. కానీ ఇప్పుడు మాత్రం అటల్ టన్నల్ అయిన తర్వాత రోతాంగ్ పోవడానికి దారి క్లోజ్ చేసేసారు. కానీ రోతాంగ్ దాటాలంటే ఏడిపిచ్చేసేది ఆ టైంలో. ఆహాహా, టైం 9 అవుతుంది, 9:17 అవుతుంది. ఈ టైంలోనే మొత్తం అంతా చల్లగా ఉంది. ఇంకొంచెం ఆగితే ట్రాఫిక్ జామ్ కూడా పెరుగుతుంది. టూరిస్టులు మొత్తం అంతా స్నో హంట్ కోసం పోతున్నారు, పైన స్నో కోసం. ఎందుకంటే కింద స్నో లేదు కదా. సో ఇక్కడికి మనాలి ఢిల్లీ నుంచి చాలా ఈజీ. జస్ట్ ఒక బస్ ఎక్కితే మనాలీలో ఉంటారు. అండ్ వీడికి వెళ్ళి నార్మల్గా సీజన్ ఉందనుకోండి, స్నో ఏడబడతాడో దొరుకుతుంది. కానీ సీజన్ లేకపోతే పైకి వెళ్ళాల్సి వస్తుంది, కోక్సర్ కానీ సిస్సు కానీ. ఇప్పుడు కోక్సర్లో చాలా స్నో ఉంది. మొన్న మొత్తం అంతా స్నోఫాల్ అయింది కోక్సర్లో, సిస్సులా. సో ఇక తెలుసు కదా జనాలు ఎట్లుంటారో. నిన్నటిది ఒక వీడియో ఉంది నా దగ్గర, మొత్తం జాతర. ఆడ ఒక పురుగు కూడా ఉండదు నార్మల్ టైంలో. స్నో కోసం అయితే జాతర కొన్ని కిలోమీటర్ల దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదు. ఇక్కడ ఒక రూట్ ఉంది మ్యాప్స్లో, సెంటర్ కనిపిస్తుందా? ఇక్కడ ఒకటి డింగ్ 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 అని చెప్పి ఈ మౌంటైన్ సైడ్ నుంచి పైన రోడ్డు, అది రోతాంగ్ పాస్ అనమాట. ఇక మనం ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ ఏమైనా వైలేట్ చేసామనుకో, ఇక్కడ 1000-2000 రూపాయలు ఫైన్ వేసేస్తారు. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రం ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయొచ్చు, వాళ్ళకి మాత్రం ఎలాంటి ఫైన్ ఉండదు. ఇంతమంది లైన్లు ఉన్నారు. ఇదొక్క జిమ్ని చూడండి, ఇదొక్క జిమ్ని వల్ల మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాట్ ఈస్ ద నెంబర్? HP24A2801. ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయిన తర్వాత రోడ్ చేయలేరు, దీనివల్ల మొత్తం జామ్ అవుతుంది. ఆహా, క్లచ్ కంట్రోల్. అరే ఇది అటల్ టన్నల్ రోడ్ రే, మన ఫోటో తీయనికే కాదు, కొంచెం దూరం పోయి తీసుకోవాలి, రోడ్ బ్లాక్ చేసి కాదు. ఓకే, వెల్కమ్ టు అటల్ టన్నల్, లాంగెస్ట్ టన్నల్ ఆన్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్. ఇంతకు ముందాక మీరు అటల్ టనల్కి అట్ సైడ్ వ్యూ చూసారు కదా, అటల్ టనల్ క్రాస్ కాగానే చూడండి మొత్తం అంతా స్నో, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ స్నో. అండ్ కోక్సర్ ఇగో ఇటే అనమాట స్పితి వెళ్ళడానికి రూట్. అండ్ మనం ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ద లెఫ్ట్ సైడ్. నిన్న రైట్ సైడ్ వెళ్ళండి, నిన్న బ్లాగ్ ఏం షూట్ చేయలే నేను, బికాజ్ జస్ట్ నార్మల్ ఎక్స్ప్లోర్ చేసినాం. ఇక్కడికి వచ్చేసరి ఎట్లా నేను సంగతి అన్నది చూసినాం. ఇప్పుడు మనకు పెద్ద ఛాలెంజ్ ఉంది. అప్పుడు ఈడ దాకా రోడ్ వెళ్ళిపోయింది చూడండి, మళ్ళీ ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తున్నట్టారు, జస్ట్ ఎక్స్టెండ్ ద రోడ్. ఓ అటల్ టనల్ నుంచి స్ట్రైట్ ఫ్లైఓవర్ వేసేస్తున్నట్టు. గవర్నమెంట్ గురించి మాట్లాడతారు కదా, వాళ్ళని ఒకసారి వచ్చి ఈ రోడ్లను చూడమని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్ ఎంతవరకు పనిచేసింది, ఎలాంటి డెవలప్మెంట్ తీసుకొచ్చిందని చెప్పి. ఐ థింక్ లాస్ట్ 3 డేస్లో ఫస్ట్ బండి నేను చూసింది LA రిజిస్ట్రేషన్ది. లుక్ ఎట్ దిస్. అయినా ఇది ట్యాక్సీ ప్లేట్ ఉండాలి కదా, ప్రైవేట్ ఉంది అందు మరి. ఓకే, ఏదైనా ఉండొచ్చు, కానీ LA బండి అయితే కనిపించింది. అండ్ ఒకవేళ మనం ఈరోజు లదాఖ్ రీచ్ అయితే, అది కూడా ఈ రూట్ నుంచి 2026లో ఐ విల్ బీ ద ఫస్ట్ బైకర్ టు రీచ్ లే. వింటర్లో, అది కూడా పీక్ వింటర్. యాక్చువల్గా వింటర్ అయిపోయింది అనుకోండి, వింటర్ అంటే జనవరిలో పోవాలి, జనవరిలో పోయినండి వింటర్ అంటారు. ఇప్పుడు ఏంది ఇది మంత్ ఏప్రిల్లో ఆల్మోస్ట్ వింటర్ ఎండింగ్ ఇది. సో కరెంట్లీ మనం సిస్సు దగ్గర ఉన్నాం. సో ఇది సిస్సు లేక్ అండ్ హిమాలయాస్కి ఇటువైపు ఉన్నాం, అటువైపు మనాలి. అండ్ ఇక్కడ జోగ్ని వాటర్ ఫాల్స్ ఉంటుంది. జోగ్ని వాటర్ ఫాల్స్ అక్కడ దూరం కనిపిస్తుంది చూడండి. ఒకసారి ఐఫోన్ జూమ్ చేద్దాం మనం. 3, 2, 1 గో 8x. ఆహా, ఎంత టైం పడుతుందో చెప్పండి అంత దూరం రీచ్ కావాలంటే మనం నడుచుకుంటాం. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. మొత్తం కిందంతా వాటర్ ఇట్లా ఐస్ అయిపోయింది. అండ్ పైనుంచి వాటర్ కూడా చాలా పడతాయి, కానీ ఐస్ ఉంది కదా, మెల్లగా మెల్ట్ అయ్యి అట్లా వాటర్ పడుతుంది.
ఈ దారిలో నాకు కెమెరా బంద్ చేయడం ఇంజస్టిస్ అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి రోడ్ టు హెవెన్లా ఉంటుంది. లుక్ అట్ దిస్ రోడ్. ఆహాహాహా, ఏం క్రేజీ ఉంది చెప్పండి అసలు. అందుకే లదాఖ్ అనేది బైకర్స్ ప్యారడైజ్. ఒక్కొక్క రోడ్ ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. జస్ట్ వ్యూని చూసే మనం సంతోషించాలి. డెస్టినేషన్ ఈజ్ నథింగ్, జర్నీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈడ లుక్ అట్ ద వాటర్ కలర్, కంప్లీట్గా సియాన్ గ్రీన్లా అనిపిస్తుంది కలర్. అండ్ దిస్ రోడ్స్, వావ్. యాక్చువల్గా థ్యాంక్స్ టు ఇండియన్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇంత మంచి రోడ్స్ అయినాయి. చాలామంది అనుకుంటారు ఏం చేసింది ఈ గవర్నమెంట్ అని చెప్పి. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ అయితే ఇక్కడ ఏం చేయలేదు, ఒక రాయిని కూడా కదలీలేదు. ఇక్కడ చాలా దారుణంగా ఉండే రోడ్స్ అప్పుడు, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్. అండ్ లుక్ ఎట్ దట్, ఇది మన ట్రెడిషనల్ లాస్ట్ పెట్రోల్ బంక్. అంటే ఇప్పుడు కొంచెం ముందు కూడా ఒక పెట్రోల్ బంక్ ఉందనుకోండి, బట్ ఒకప్పుడు అయితే ఇదే లాస్ట్ పెట్రోల్ బంక్. దీని తర్వాత మనకి 400 కిలోమీటర్స్ దాకా పెట్రోల్ బంక్ ఉండేది కాదు. యాక్చువల్గా లాస్ట్ ఫ్యూయలింగ్ స్టేషన్. దీని తర్వాత లదాఖ్ దాకా ఫ్యూయలింగ్ స్టేషన్ ఉండదు, కానీ ఇంకొక ఫ్యూయల్ స్టేషన్ కొంచెం ముంగడ అయిన తర్వాత ఉంటుంది. బట్ అది ఎప్పుడు ఆపరేషన్లు ఉంటుందో ఉండదో తెలియదు. ఎప్పుడైనా సరే పెట్రోల్ అనేది మనం ఎర్లీగా కొట్టించుకోవాలి. ఎక్కడైతే కనిపిస్తే అక్కడ కొట్టించుకోవాలి. ట్యాంక్లో ఇంకొంచెం పెట్రోల్ ఉందంటే కూడా లైట్ తీసుకొని ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోండి. పంగి డాబా ఎగ్జాక్ట్లీ తండి బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది. ఆడ మీకు ఫుడ్ మస్తు ఉంటుంది అనమాట. వాటర్ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు వాటర్ కలర్, నెక్స్ట్ లెవెల్. యా, స్వర్గరోహిణి మనం వెళ్తున్న ప్లేస్ పేరు. అంటే అట్లుంటుంది. స్వర్గరోహిణి వేరే ప్లేస్ ఉంది. యాక్చువల్గా స్వర్గరోహిణి అనే ప్లేస్ ఉంది. అక్కడ నుంచి పాండవులు కేదార్నాథ్కి వెళ్ళారు. కాకపోతే ఇప్పుడు స్వర్గరోహిణి లాంటి ప్లేస్కి బైకర్స్కి ఇదనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్ ఉంటుంది. అక్కడ పైన కనిపిస్తుంది చూసిరా, కిస్తవార్ 240 కిలోమీటర్స్, కిలార్ 125, ఉదయపూర్ 45. ఈడ ఒక లెఫ్ట్ వస్తుంది. ఇది అయితే నెక్స్ట్ లెవెల్ రోడ్. బ్లాగ్ మొత్తం చూసేటోళ్ళకి అర్థమవుతుంది. నేను స్టార్టింగ్లో చెప్పా అని చెప్పి, కానీ అయినా చెప్పేస్తున్నా, ఈ రోడ్లో పోయినాడు మొగోడు. పోయినాం కదా మనం లాస్ట్ 20 minutes ఒక్క కార్ ఒక్క బైక్ కనిపించలేదు. మొత్తం అంతా సుమ్సామ్. అప్పుడు ఇట్లా మొత్తం అంతా సైలెంట్గా ఉంది అనుకోండి, ఆడ ఎవ్వరు లేరు అనుకోండి, కొంచెం మనకే భయం అవుతుంది. అరే కొంచెం జనాలు కనిపిస్తారో తెలియని ధైర్యం, ఒక 2-3 అలా అనిపించినా కానీ. అందుకే అనుకుంటా జనాలు అందరూ కూడా ఇట్లా ఎవ్వరు ఓన్ ప్లేసెస్కి పోరు, జనాలు ఎక్కువ ఉన్న ప్లేసెస్కే పోతారు. అదొక మనోధైర్యం జనాలల్లో. ఇస్పాలో ఉన్నాం. ఇక్కడ నుంచే డైవర్జన్ అనేది స్టార్ట్ అవుతుంది. నార్మల్గా అయితే చాలామంది బైకర్స్ ఆగుతారు. చాలా టూరిస్ట్ స్పాట్ ఇది, కానీ ఎవరు లేరు లోకల్స్ తప్ప. వెరీ లెస్ పీపుల్. ఇక్కడ దాకా మనాలి నుంచి ఎవరు వచ్చేటోళ్ళు ఉండరు, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. ఇక్కడ దగ్గర -degrees ఉంది. ఇప్పుడే నేను ఇంత వేసుకున్న తర్వాత కూడా చలి నేను ఫీల్ చేస్తున్నా. సో ఇమాజిన్ నార్మల్గా ఉన్న వాళ్ళకి రావడానికైతే అది నెక్స్ట్ ఇంపాసిబులే. ఇంకొక నెల అయితే నార్మల్ అయిపోతుంది మొత్తం. और कितना किलोमीटर है सोनम? हाँ भाई बस अच्छा सोनम, सामान निकाल लो। सामान के साथ ही चढ़ा देंगे। सामान के साथ चढ़ा देंगे। हाँ, आ रहे हैं सामान। और सोनम, मैं नहीं आऊँगा बल्कि सोच रहे थे क्या? नहीं देखा है मैंने आपको पहले। देखा है? ओके ठीक है. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ముందుకు వెళ్ళాలంటే నా బైక్ని క్యాంపర్లు ఎక్కియాలి. క్యాంపర్లు ఎక్కించి నేను శింకుల కింద గోపురంజన్ దాకా పోవాలి. ఫ్లైట్ కంటే కూడా ఎక్స్పెన్సివ్ అవుతుంది. నేను ఇప్పుడు జస్ట్ ఈ 50 kilometers ట్రావెల్ చేయడం. బట్ వెనకాలకి వెళ్ళే ఉద్దేశం అయితే లేదు. ఏం చేసినా ముందుకే వెళ్ళాలి. చలో ఎక్కిద్దాం బండి.
చేస్తున్నారో లేకుంటే శ్రీనగర్ నుంచి ప్లాన్ చేస్తున్నారో రోడ్స్ సగం సగమే ఓపెన్ ఉన్నాయి. యాక్చువల్గా అయితే రోడ్స్ మీకు ఏప్రిల్లో ఓపెన్ అయిపోతాయి అనమాట, మార్చ్లో. ఓకే, యాక్చువల్గా రోడ్స్ అన్నీ మార్చ్ 24, మార్చ్ 25 తర్వాత ఓపెన్ అయిపోతాయి. కానీ మళ్ళీ మధ్యలో ఏప్రిల్ స్టార్టింగ్లో స్నోఫాల్ అయింది. స్నోఫాల్ కావడం వల్ల అన్ని పీక్స్లో హెవీ స్నో ఉంది. ఓన్లీ 4x4 వెహికల్స్ మాత్రమే అలో చేస్తారు. మనలాంటి 2 వీలర్స్ని అలో చేస్తలేరు. మనకెంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, మనం ఎంత ప్రో రైడర్స్ అయినా, మన దగ్గర స్నో చైన్స్ ఉన్నా కానీ మనల్ని అలౌ చేయరు, ఎందుకంటే సేఫ్ కాదు. ఇప్పుడు నేను సేఫ్కి వెళ్ళిపోవచ్చు, వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి వస్తారు, కింద పడతారు, ప్రాణాలు కోల్పోతారు. సో ఈ డేంజర్ ఉంది కాబట్టి ఎవరిని అలౌ చేస్తలేరు. సో ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది మనకి, క్యాంపర్. సో ఈ క్యాంపర్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది, లిటరల్లీ చెప్తున్నా కదా. ఓన్లీ మీకోసం మాత్రమే. ఎవరైతే లదాఖ్కి 24th వస్తున్నారో వాళ్ళకంటే ముందే నేను ఉండి ఈ వే అంతా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎట్లుంది ఏం సంగతి, ప్రతి ఒక్క కాంటాక్ట్ తీసుకోవాలి, వీళ్ళకి ఏ ఇబ్బంది కలగొద్దు అని చెప్పి నేను ఇంత రిస్క్ చేసి ముంగటికి వెళ్తున్నా. బికాస్ లదాఖ్ ట్రిప్స్ చాలామంది చేపిస్తున్నారు, దీనికంటే తక్కువ రేట్లో చేపిస్తున్నారు, దీనికంటే ఎక్కువ రేట్లో చేపిస్తున్నారు. అందరూ డబ్బుల కోసం చేస్తున్నారు, నేను డబ్బుల కోసం చేస్తలేను. మీ అందరికీ తెలుసు, ఇప్పటిదాకా యూట్యూబ్లో నేను కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన. ఇప్పుడు కూడా మీ అందరినీ లదాఖ్ చెప్పడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి లదాఖ్ వచ్చిన తర్వాత ఒక మెమరీతో వెళ్ళాలి కానీ రిగ్రెట్తో వెళ్ళొద్దు అన్న ఫీలింగ్తో మాత్రమే నేను ఇంత రిస్క్ చేసి సావిత్రిని తీసుకొని మళ్ళీ లదాఖ్ వెళ్తున్నా. నేను ఇవన్నీ తిరిగిన ఆల్రెడీ, మళ్ళీ తిరగాల్సిన అవసరం లేదు, మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎవరైతే ఉన్నారో మన తెలుగు స్టేట్స్ నుంచి, కర్ణాటక నుంచి, సౌత్ నుంచి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్కామ్ కావద్దు. ఓకే, ఇక్కడ నుంచి మీరు డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి. స్నోలోకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి స్నో ఫుల్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నా, అక్కడ మనం తీసుకోవద్దా బ్లాగ్లో. పాపం మనీషా బ్లాగ్లో రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది, కానీ రిక్వెస్ట్ చేసి తీసుకున్నా. పొద్దున్న నుంచి తిండి లేదు మాకు. అరే ఇక్కడ ఇద్దరు వ్యూ దేకు. అరే బ్లాగ్ ఇట్లా చేయాలి మనం. ముందు కూడా అసలు డిస్కవరీ ఛానల్ కదా. లుక్ ఎట్ దిస్ వ్యూ, అసలు ఎట్లుంది అసలు, నెక్స్ట్ లెవెల్. ఒకవేళ నిజంగా అట్లాంటి క్యాంపర్ ఉంటే ఇక్కడ 2-3 రోజులు క్యాంపింగ్ చేస్తే నెక్స్ట్ लेवल ఉంటుంది. अगर हमारे पास टेंट रहे तो हम 2-3 दिन रुक जाते थे यहीं पे. रोड खुलने के बाद में गाड़ी लेके जाते थे. और इतनी लकड़ियां है, देखो गैस की कमी हो रही है लोगों को. गैस, look at the woods, full gas. you can cook your food with this wood only. సో పాపం మనీషా పొద్దున్న నుంచి ఫుడ్ కూడా తినలేదు. నాతో ట్రావెల్ చేసినప్పుడల్లా ఇట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే ఉంటుంది. our new drone. బై ద వే దిస్ ఈస్ అవర్ న్యూ హనుమాన్. దిస్ ఇస్ ఐ హనుమాన్ జయంతిలో తీసుకున్నాం అనమాట. ఎవరికి తెలియదు, ఇంకా వస్తుంది బ్లాగ్స్. అండ్ ఇప్పుడు మనం ఫ్లై చేద్దాం, ఫస్ట్ ఫ్లై. What is this? अच्छा टैग न्यू ड्रोन को टैग रहेगा ना, కొత్త ట్యాగ్ కూడా తీయలే ఇంకా. అరే మున్ని బద్నాము ఇక నువ్వు బజరంగి భాయిజాన్ మున్ని. बजरंगी भाईजान का मुन्नी लग रही है. So guys, we got a tea and it's amazing. చెప్తున్నా కదా, ఇట్లాంటి చాయ్ నా భూతో నా భవిష్యత్. ఇంత మంచి చాయ్ మౌంటైన్స్ దొరకడం ఇది అదృష్టం. మంచి మ్యూజిక్, మంచి వ్యూ, వెనకాల సావిత్రి, ముంగడ ఈ రోడ్. ఇంకా ఈ రోడ్లో నడిపించుకుంటూ పోయారంటే ఇంకా మజా వస్తుండే. బట్ ఏం చేద్దాం, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. సో ఈ క్యాంపర్లో మేము ఇట్లా బార్ బోట్ అంటే వెనకాల అంతా లగేజ్ పెట్టినాం. అట్లా ఎంతవరకు ప్లేస్ లేదు అంతవరకు ప్లేస్లో కూర్చున్నాం. और हम दोनों को ही फ्रंट सीट चाहिए, इसलिए हम ऐसे बैठे हैं. నాకైతే ఫ్రంట్ వ్యూ కావాలి. ఇట్లాంటి టైంలో ఫ్రంట్ వ్యూ మాత్రం మొదలు పెట్టాను. నేను వెనకాల కూర్చోవచ్చు కదా భయ్. You go. I don't go. I go on. You said he'll come alone. He brought one more passenger. क्या है भैया ये? This is called Himalayas. This is called peace. నిన్న పోయినా కదా, అది జాతర. ఏంటంటే జమ్మలమడుగు జాతర లెక్క ఉండే. ఇది చూడండి, ఎవరు లేడు, జీరో పీపుల్, జీరో పొల్యూషన్, ఓన్లీ ఎక్స్ప్లోరర్స్ మాత్రమే ఉంటారు, ఓన్లీ ట్రావెలర్స్ మాత్రమే. ఈ వీడియో వాళ్ళందరి కోసం, ఎవరైతే జాన్స్కార్ వీడియో చూసిరో నాది, ఈ ప్లేస్లో మేము, నేను ఇంకా ఆర్యన్, ఈ బ్రిడ్జ్ లేకుండా ఆ టైంలో ఇక్కడ నుంచి వాటర్ వస్తుండే. ఇది క్రాస్ చేయడానికి దగ్గర 45 minutes స్ట్రగుల్ చేసినాము, 2 TRKలు. ఇప్పుడు రోడ్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ స్నో ఉంది. ఆ టైంలో అయితే వాటర్ కాదు, పైనుంచి గంగా వస్తున్నట్టు ఉండే. అండ్ రైట్ నౌ ఇట్స్ డిఫరెంట్. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, మొత్తం బ్రిడ్జ్ అంతా ఎవరో లేపాడబెట్టినట్టు. సో నేచర్ లేపాడబెట్టింది అనమాట. సో లాస్ట్ ఇయర్ ఇక్కడ క్లౌడ్ బస్ట్ అయినప్పుడు ఆ బ్రిడ్జ్ మొత్తం అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఇది సెకండ్ పాయింట్ మాది వాటర్ క్రాసింగ్ది. జై బజరంగ్ బలి అని చెప్పి నేను ఇక్కడ తీసింది ఉంటుంది అనమాట వీడియో. నెక్స్ట్ లెవెల్. చలో. సో ఇగో ఈ రాళ్ళన్నీ ఏవైతే ఉన్నాయో క్లౌడ్ బస్ట్ వల్లనే ఇక్కడికి వచ్చినాయి.
ఇది మన హనుమాన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం డైరెక్ట్ హిమాలయస్కి తీసుకొచ్చిన. సో జై బోలో బజరంగ్ బలికి తోడు దుష్మన్కి నలి. చలో మనం ఈరోజు మన హనుమాన్ ఎగరేద్దాం. Currently మనం షింకులో టాప్ దగ్గర ఉన్నాం. దిస్ ఈస్ మై సెకండ్ టైం. ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, ఎంత ఎక్కువ ఉంటాం అంత గాలి తగులుతుంది. గాలికి చేతులు మొత్తం బ్లడ్ అంతా ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది. మీకు ఇక్కడ కాదు వ్యూ అక్కడే చూపిస్తా, లేకుంటే డ్రోన్ షాట్లో చూడండి వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లెట్స్ క్లిక్ అ పిక్చర్ అండ్ విల్ లీవ్ ఫ్రమ్ హియర్. చలో ఇక్కడ నుంచి ముంగటి నుంచి ఇంకా అడ్వెంచర్ ఉంటుంది. కంటెంట్ ఇగో ఇందుకోసమే ఈ హర్యానా కొడుకు ఇడు హర్యానాడా నాకు తెలుసురా. నీకు తీట ఎక్కువ, తీటకు వచ్చినావు ఇక్కడ కారు ఇరికిచ్చినావు, అందుకే కదా మేము బండి మీద వచ్చినాం. మన తీట బాడుకోలు ఉంటాం నిజంగా. వీళ్ళకు ఉన్నంత తీట ఎవ్వనికి ఉండదు. షట్ బ్రో, చైన్ ఉండదు. పెద్ద తోపుకాలనుకొని వచ్చిరా మీరు, నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ జీరో ఉంటుంది బ్రో. ఇదేనా చెంప మీద 2 వేసినాం అనుకో, అప్పుడు సగ్గా అవుతుంది. వద్దురా అంటే వినాలి, లేకుంటే ఇదే ఇక పరిస్థితి. ఇదే తోపుగాలం అని చెప్పి అనుకుంటారు. ఏమైందిరా మీ 6 ప్యాక్లు చేస్తారు కదా, అందరు లేపుండి కార్ని. रोड यहाँ पे है, गाड़ी वहाँ कैसे गई? हाँ मैं बोलता हूँ क्यों गई. ये आइस है ना, आइस में गाड़ी स्लिप करता है. तुम जब ब्रेक मारते हो सीधा गाड़ी एक साइड फिसल जाता है. ఆహా క్లౌడ్ బస్ట్ అయ్యేటట్టుంది ఆడ. సో ఇట్లా ఈ ఐస్ మీద వచ్చేటప్పుడు ఇట్లా వచ్చినట్టు ఇక్కడ వచ్చి బ్రేక్ వేసిరు, ఇట్లా అంటే స్కిడ్ వెళ్ళిపోయింది. ఈరోజు మొత్తం అంతా టైం ఇన్నే మేము స్పెండ్ చేసేటట్టున్నాం ఐస్లా. వ్యూ అయితే మంచిగా ఉంది. ఒక కార్ ఇరికింది, వెనకాల ఒక ట్రక్ ఇరికింది, అండ్ ఇక్కడ స్నో క్లియర్ చేసే వెహికల్ వచ్చింది. ఏమేమవుతుందో ఇక్కడ 10 నిమిషాలలో క్లైమేట్ మారినట్టు ఇక్కడ రోడ్డు పైన సిచ్యువేషన్స్ కూడా మారుతున్నాయి. ఫైనలీ అక్కడ నుంచి అంత స్ట్రగుల్ తర్వాత క్లైమేట్లో ఎట్లయితే చేంజెస్ చూస్తామో సిచ్యువేషన్స్ అన్ని చేంజెస్ చూసి ముంగడికి బయలుదేరాం. సో ఇక్కడ చూడండి మొత్తం అంతా రోడ్ అంతా స్నో ఉంది. ఇది 18th కానీ 28th తర్వాత ఓపెన్ అవుతుందంట. అప్పటిదాకా ఇటు సైడ్ ట్రై చేయకండి. ట్రై చేస్తే ఇట్లా నేను క్యాంపర్ది నెంబర్ ఇస్తా కావాలంటే. సోనమ్ ఈయన పేరు, వెరీ నైస్ గై. మనోడు ఆరామ్సే తీసుకొని వచ్చేస్తాడు బండి. సో గోబరంజన్ ఇంకొంచెం సేపట్లో రీచ్ అవుతాం. ఆ మౌంటైన్ ఉంది ఏదైతే ఉందో అదే గోబరంజన్. సో ఇక్కడ మనం మన బైక్ కిందికి దింపుతున్నాం. ఇది ఒక పోస్ట్ ఆఫీస్ అనమాట. వి ఫౌండ్ ఎ ప్లేస్ వేర్ వీ క్యాన్ గెట్ ద బైక్ డౌన్. సో బైక్ కిందికి తీసి ఇక్కడ నుంచి ముంగడికి బయలుదేరుదాం. First time loading our bike in Himalayas.
आजकल गाड़ी मुझे मारना चाहते हैं. సో ఈరోజు నేను నా బైక్ ఇంకా నాతో ఉన్న మనీషా షింకులో టాప్ దిగి ఇక్కడికి వచ్చామంటే ఆల్ థ్యాంక్స్ టు సోనం నిన్న సాయంత్రం నుంచి అంటే నేను రాత్రి కనుక్కున్నప్పటి నుంచి సోనమే కాల్ చేస్తుండే. మార్నింగ్ నేను వచ్చినా రాలేనా అంటే నేను వస్తలేనా అని చెప్పి మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకుంది. ఎక్కడున్నారు అని చెప్పి. సోనం आप नहीं होते थे आज ये हम नहीं देखा ये जन्नत है అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనోడు బండి ఎక్కించిండు, బండి కట్టిండు, బండి తీసిండు, నా సామాన్లు లేపిండు. అసలు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు అంటే నికాల్లో నగాలో అంటారు కానీ గ్రేట్ మ్యాన్ విత్ స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ బ్రో. అండ్ అరే మన मेरे को जरा లిపం చూడండి. పింక్ కలర్ ఉంది. కట్టిన వస్తుంది. ఆహా క్యాండీ పండు వచ్చేసా ఇగో నీకోసమే. थैंक यू नाना, थैंक यू सो मच. ठीक है चलो आराम से जाना. ठीक है फर्स्ट तेलुगु मोटर ब्लॉगर फ्रॉम तेलंगाना to do this in 2026. రాష్ట్రం పెట్టుకొని ఇంతవరకు ఏ మోటో బ్లాగర్ ఈ సీజన్లో సంస్కార్ చేయలేదు. చెయ్యాలంటే ఇంకో దమ్ము కావాలి, తెగింపు కావాలి, నాలుగు కొంచెం ముండోడై ఉండాలి. సావిత్రి థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. సో ఇక్కడ నుంచి క్యాంపర్ రిటర్న్ వెళ్ళిపోతుంది. అండ్ మేము హిమాలయాస్ ఎడారిలో కిందికి దిగిపోయినాం. ఆడ మనీషా ఏదో కళ్యాణి ఇంకా వాళ్ళ అక్క చెల్లెల పేరు అందరి పేరు రాసుకొని మా ఫోటోలు పంపిస్తుంది. అండ్ లుక్ ఎట్ దిస్ మన సావిత్రికి ఏదో అయింది. ఇది స్నోలో స్టార్ట్ అవుతలేదు. అండ్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళాలి. అండ్ ఇక్కడ నుంచి ముందుకెళ్ళే జర్నీ మీరు చూడాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? లైక్ చేయండి ఈ బ్లాగ్. బాయ్ బ్రో, బాయ్. ఓకే, సో ఇక్కడికి ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎట్లా అనిపించింది కమెంట్స్ చెప్పండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి వ్యూస్ కోసం, ఇలాంటి అడ్వెంచర్ కోసం, అప్పుడప్పుడు లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం అండ్ రివ్యూ వీడియోస్ కోసం రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.